హలో వీవర్స్, గుత్తి దొండకాయ మసాలా కర్రీ అండి. ఎలా చేద్దామో చూద్దామా, ఎలా చేయాలో చూద్దామా. పల్లీలు, కొబ్బరి, జీడిపప్పు 4-5 ముక్కలండి, గసగసాలు 1 టేబుల్ స్పూన్ అండి, జీలకర్ర కొంచెం, ధనియాలండి కొంచెము, అన్నీ కొంచెం కొంచెం అండి, 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. సో యాలకులు 3, లవంగాలు 4-5 అండి, దాల్చిన చెక్క 1 అండి. సో ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని మసాలా పట్టుకోవాలండి. బాండీలో ఆయిల్ వేసి దొండకాయలు అయితే దాంట్లో వేసేద్దామండి. దాంట్లో నేను కట్ చేసాను చూడండి, ఆ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేస్తున్నాను త్వరగా ఫ్రై అవుతాయని. సో అల్లం వెల్లుల్లి ఇవి మాత్రమే దంచుతున్నానండి, మిక్సీ పట్టలేదు. ఫైనల్గా మసాలాలో కొంచెం చింతపండు యాడ్ చేసి మిక్సీ పట్టుకుందామండి. దొండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి, అవి ప్లేట్లో తీసి పెట్టుకుందాము, పక్కన తీసి పెట్టుకుందాము. సో వ్యూవర్స్, నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా కర్రీ ప్రిపేర్ చేద్దామండి. ఆయిల్ వేసి జీలకర్ర వేసి బిర్యానీ ఆకండి 1 వేద్దామండి, మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ. మిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ. సో ఇవన్నీ ఫ్రై అవ్వాలండి లైట్గా. కరివేపాకు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, అంత బాగుండదు కర్రీ. సో ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా పచ్చగానే దంచానండి, ఎక్కువ మెత్తంగా దంచలేదు, టేస్ట్ ఉండదని రోట్లో దంచాను కదా. ఫ్రై అయిన తర్వాత 2 టమోటాస్ అండి, చిన్న సైజు 2 టమోటాస్ వేసాను. సో ఫైనల్గా అయితే మసాలా దంచి పెట్టుకున్న మసాలా, చింతపండు వేసేసి కాసేపు అండి దాన్ని కూడా అండి లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. వాటర్ వేసి, మాడిపోతే కూర టేస్ట్ ఉండదండి. మసాలా మాడిపోకుండా చూసుకోవాలి. ఫైనల్గా ఉప్పు, పసుపు, కారము వేసేసి కాసేపు లో ఫ్లేమ్లో ఇవి కూడా ఉడికించుకుందామండి. మసాలాలో మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అండి ఫైనల్గా చూస్తున్నారు కదా, మసాలాలోకి ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు యాడ్ చేద్దామండి. యాడ్ చేసాను కదా. సో ఇవి కూడా ఒక 5 మినిట్స్ అండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మాడిపోకుండా చూసుకుంటా, కూర తిప్పుతా చూసుకుంటా కాసేపు ఉడకబెట్టాలండి. మసాలా అనేది దొండకాయలకి పట్టాలి కదా, అందుకని. సో ఇలాగా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇలాగ వచ్చినప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. దొండకాయలు ఉడుకుతాయి, లేకపోతే దొండకాయలు ఉడకవండి. ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందండి. రైస్లో అయితే సూపర్ ఉందండి, తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గుత్తి దొండకాయ మసాలా కర్రీ.